హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో గత 45 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాము. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్లి రషీద్ గారి కుటుంబాన్ని పరామర్శించడం కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడ చేసినటువంటి కామెంట్స్ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందనేటువంటి కామెంట్లు కావచ్చు, ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తాం కావచ్చు, ఆల్రెడీ ప్రధానమంత్రి గారికి లేఖ రాయటం కావచ్చు. ఏం చెప్తారు సార్? నిజంగా ఒక ప్రజాస్వామ్య దేశంలోనే మనం ఉన్నామా, లేక ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రాన్ని భారతదేశం నుంచి ఏమన్నా కొత్త చట్టం తీసుకొని వచ్చి తప్పించేశారా అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిలో కూడా జరుగుతున్నటువంటి డిస్కషన్. నిజంగా పక్క రాష్ట్రాలు కూడా ఈరోజు ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ దాడులు ఏంటి అంటే, ఒక పార్టీ జెండా పట్టుకుంటేనో ఓ పార్టీకి ఓటు వేస్తేనో చంపేసేస్తారా? ఎలా నడి రోడ్డు మీద చేతులు నరుకుతారా? నడి రోడ్డు మీద కాళ్ళు నరికి చంపేస్తారా? అసలు మనం ఎటు పోతా ఉన్నాం, ఈ ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనేటటువంటి విధంగా జరుగుతున్నటువంటి దాడులు నిజంగా అమర్ గారు 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఈ ఎప్పుడూ జరగనటువంటి దాడులు. 45 రోజులైంది తెలుగుదేశం పార్టీ గెలిచి, అంటే జూన్ 4వ తారీఖున వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పటికి 45 రోజులు. ఈ 45 రోజుల్లో రోజుకొక హత్య జరుగుతా ఉంది, రోజుకొక అత్యాచారం జరుగుతా ఉంది. ఆడపిల్ల బయటికి వెళ్తే మళ్ళీ సేఫ్ గా తిరిగి వచ్చింది అన్నటువంటి గ్యారంటీ లేదు. స్కూల్కి వెళ్ళేటటువంటి బాలిక ఆ స్కూల్ కు వెళ్తాదని గ్యారంటీ లేదు, వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తుంది అన్నటువంటి గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. అదే విధంగా మీరు చూస్తా ఉంటే 30 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకునేటట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని వేధింపులకు గురి చేశారు. తెలుగుదేశం కూటమి సభ్యులు రోజుకి 90 నుంచి 100 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బహిష్కరించబడతా ఉన్నాయి. అంటే వీళ్ళు మేము మిమ్మల్ని చంపేస్తాం, మీరు ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తున్నా, ఈ గ్రామం నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయడానికి వెళ్తే వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రోజుకు దాదాపుగా 90 నుంచి 100 కుటుంబాలు రాష్ట్రం విడిచి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇక దాడులు కానీ దౌర్జన్యాలకైతే అసలు గంటకొక దాడి, గంటకొక దౌర్జన్యం, ఎక్కడ ఏ నలుమూలలో ఏ వార్త వినాల్సి వచ్చిందో అనేటటువంటి ఒక భయానక పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఈ కూటమి సభ్యులు తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు మీరు ఒక పరిపాలన చేస్తే ఆ పరిపాలనకు ఒక అర్థం ఉంటుంది తప్ప, మేము ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాసాము, రెడ్ బుక్ నాయుడు రాజ్యాంగం మాది, మాకు అంబేద్కర్ గారి రాజ్యాంగంతో పని లేదు, లోకేష్ అనేటటువంటి ఒక రెడ్ బుక్ నాయుడు ఒక రాజ్యాంగాన్ని రాసేశాడు కాబట్టి ఆ రాజ్యాంగంలో మేము పేర్లు రాసుకున్నాం, మాకు అనుకూలంగా పని చేయకపోతే వాళ్ళందరినీ అంతు చూస్తాము, చంపేస్తాం అనేటటువంటి ఇలాంటి ఉన్మాదమైనటువంటి ధోరణి మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు 1,32,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. 1,32,00,000 మందిలో మీరు వెళ్ళి దాడులు చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు అవతల కూడా తిరగబడేటటువంటి పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రం ఏమవుతుంది? ఈ రాష్ట్రం ఇప్పటికే ఈ 45 రోజులుగా కంపెనీలు, అంటే ఇక్కడ ఆల్రెడీ నెలకొని ఉన్నటువంటి కంపెనీలను మీరు బెదిరిస్తా ఉన్నారు. మాకు 1% ఇవ్వండి, 2% వాటా రాయండి, ఆ కంపెనీలో మాకు షేర్ ఇవ్వండి అని చెప్పి ఇప్పటికే వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడం. అసలు మీరు ఎక్కడికక్కడ చూస్తా ఉంటే అసలు మనం ఈరోజు మన భారతదేశంలోనే ఉన్నామా, లేదంటే ఏదన్నా సపరేట్ గా వేరే ఒక ఏదన్నా దేశంలో ఉన్నామా అనేటటువంటి భావాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజల మధ్యలో కూడా ఉంది. ఈ రోజు మీరైనా నేనైనా ఇంకొకళ్ళైనా బయటికి వెళ్తే సేఫ్ గా తిరిగి వస్తామని గ్యారంటీ ఈ రోజు ఉందా? ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తారో, ఎవరిని చంపుతారో, ఒకవేళ ఎవరిని చంపుతుంటే మీరో నేను ఇంకొకళ్ళు ఎవరిని అడ్డుపడితే వాళ్ళని కూడా చంపేసేటటువంటి పరిస్థితి. పోలీసులే ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. పోలీసులే భయపడుతున్నారు. ఎందుకంటే పోలీసులు కానీ వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే వాళ్ళని కూడా చంపేస్తారు కదా. మొన్న గూడూరులో చూసాం కదా, పోలీస్ మీద కూడా జరిగినటువంటి దాడి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్ని ఖచ్చితంగా భారత ప్రధాని దృష్టికి, భారత రాష్ట్రపతి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల దృష్టికి కూడా తీసుకొని వెళ్తాం. పార్లమెంట్ సాక్షిగా దీన్ని ఎండగడతాం. ఖచ్చితంగా రేపు గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డు తగులుతూ ఈ జరుగుతున్నటువంటి దాని మీద మీరు ఎందుకు స్పందించట్లేదని ఖచ్చితంగా గవర్నర్ గారిని కూడా నిలదీస్తాం. ఎందుకంటే ఈరోజు మేము ఒక 5 సంవత్సరాల పరిపాలన, మేము అమ్మఒడి, స్కూల్ కి పిల్లల్ని పంపిస్తే 15,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చి వాళ్ళందరికీ నాణ్యమైనటువంటి విద్య అందించాం. ఈ రోజు నాణ్యమైనటువంటి వైద్యం అందించాం. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు,
ఇలా గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇలాంటి గొప్ప గొప్ప మేము తీసుకొని వస్తే ఈ రోజు అమ్మల్ని చంపేస్తే అమ్మఒడి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉండదు కదా అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. అమ్మని చంపేస్తే అమ్మ వందనం ఇచ్చే పని ఉండదు కదా అంటున్నారు. పిల్లల మీద దాడులు చేసి అత్యాచారాలు హత్యలు చేసేస్తే పిల్లల్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి పని ఉండదు కదా అంటున్నారు. ఈ యువతని ఏదైతే రెచ్చగొట్టేసి దాడులు చేసి వాళ్ళని జైలుకి పంపిస్తే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇచ్చే పని ఉండదు కదా అంటున్నారు. ఈ రోజు ఎక్కడికక్కడ చూస్తా ఉంటే ఆడపిల్ల బయటకు వెళ్తే రక్షణ లేదు, ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవడు ఎప్పుడు వచ్చి ఏ విధంగా దాడి చేస్తాడో తెలియదు. పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కేసులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకి, అదేవిధంగా ప్రధాని రాష్ట్రపతి గారి అందరి దృష్టికి కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, ఈ రాష్ట్రంలో ప్రజలకి న్యాయం జరగాలి. ఈ అన్యాయమైనటువంటి, అక్రమమైనటువంటి, ఘోరమైనటువంటి పరిపాలనకి ఖచ్చితంగా పులి స్టాప్ పడాలి. దీన్ని అందుకనే ఖచ్చితంగా రాష్ట్రపతి గారి దృష్టి తీసుకెళ్లి రాష్ట్రపతి పాలన పెడితే తప్ప ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దేటటువంటి పరిస్థితి లేవు. ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలో, ఇంకా ఎంతమంది దాడులు కురవాలో, ఇంకా ఎన్ని హత్యలు మనం చూడాల్సి వస్తుందో, ఇంకా ఎంతమందిని వీళ్ళు టార్గెట్ చేసి ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేస్తారో, ఇంకా ఎంతమంది మీద అత్యాచారాలు చేసి హత్యలు చేస్తారో, ఎంతమంది బాలికల్ని వీళ్ళు అత్యాచారాలు చేస్తారో, ఇవన్నీ ఈ ఘోరాలు, ఈ నేరాలు తగ్గాలి అనంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగిపోయి రాష్ట్రపతి పాలన రావాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా అంటుంది. ప్రజాక్షేత్రంలో ప్రజలు కూడా ఈరోజు అదే అంటా ఉన్నారు. అందుకని నిన్న మీరు చూసుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వినుకొండలో రషీద్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే దారి పొడవున జనం, నిజంగా మా బస్సు యాత్రలో కూడా రానటువంటి జనం, మేము ఎప్పుడు చూడనటువంటి అంత జనం దారి పొడవున జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే 120 కిలోమీటర్లు తాడేపల్లి నుంచి వినుకొండ, 2 గంటల్లో వినుకొండ వెళ్ళొచ్చు నార్మల్ గా అయితే, కానీ 7.5 గంటల సమయం పట్టింది. అంటే దారి పొడవున జగన్మోహన్ రెడ్డి గారిని అన్న మేము కూడా ఉన్నాం మీకు తోడు, మనందరం కలిసి పోరాడదాం ఈ ప్రభుత్వం మీద, ఇంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తారని కలలో కూడా ఊహించలేదు. కానీ ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి ఈ రోజు రాష్ట్ర స్థాయి దాకా ఎక్కడ చూసినా అరాచకం రాజ్యం వెళ్తా ఉంది. ఈ అరాచకానికి పులి స్టాప్ పడాలి అని అంటే ఈ రోజు ఈ సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం నుంచి కాపాడాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని చెప్పి ప్రజానికం అంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తా ఉంది. ఖచ్చితంగా ప్రజలకు మేము అండగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటది. మీరు ఎవరూ కూడా ఈ దాడులకు భయపడాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా మీ వెనక మేము ఉంటాం. మీకు ఎటువంటి రక్షణ కావాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సేవ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో మేము ఇన్ని సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలోనే పోరాడుతా ఉన్నాం, ప్రజల పక్షానే ఉన్నాం. మరొకసారి కూడా ప్రజల పక్షానే మళ్ళీ బలంగా పోరాడతాం. అయితే జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్లకు సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి మీ వర్షన్ ఇలా ఉంటే, మరో పక్క అధికార పార్టీకి సంబంధించి టీడీపీ నేతలు అయితే రకరకాల కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఈ రోజు బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. కానీ అమర్నాథ్ చనిపోయినప్పుడు ఏం జరిగింది, లేదంటే ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు, తాడేపల్లిలో మీ కుటుంబానికి కోతవేడు దూరంలోనే హత్యాయత్నం జరిగినప్పుడు, ఆత్మహత్య జరిగినప్పుడు, లేదంటే గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు అనేటువంటి కామెంట్లు మాత్రమే. గతంలోనూ ఇవే కామెంట్లు చేశారు, ఇప్పుడు అధికారంలో ఉన్న కూడా ఇవే కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లకి ఏం సమాధానం చెప్తారు సార్? సార్, ఇప్పుడు వాళ్ళకి పరిపాలన చేయమని ఇచ్చారు అధికారం. మీరు గతంలో ఏం జరిగింది, గతంలో ఎందుకు రాలేదు, అదే ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సినటువంటిది. గతంలో అక్కడ అమర్నాథ్ గారికి దానికి సంబంధించిన దాంట్లో మాకు సంబంధించినటువంటి అక్కడ మంత్రులు, ఎమ్మెల్యే, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకులు వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం అండగా ఉంది. ఆ బాధితులకి ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకి అండగా నిలబడుతూ ఎవరైతే చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టుగా కేసులు నమోదు చేసి న్యాయస్థానాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దాన్ని ఈరోజు తెలుగుదేశం ప్రస్తావించాల్సింది. నేను అడుగుతున్నా ఈరోజు సూటిగా ఒకటే మాట. ఇప్పుడు 9 ఏళ్ల అమ్మాయి, స్కూల్కి వెళ్ళేటటువంటి 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యి 13 రోజులు దాటిపోయింది. 13 రోజులు దాటిపోతే ఇప్పటి వరకు శవం దొరకలేదే. దాని మీద కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు దాని మీద కదా మాట్లాడాల్సింది. అదే మీ ఇంట్లో బాలిక
శవం 13 రోజులు దొరకపోతే మీరు ఇదే విధంగా రియాక్ట్ అవుతారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడమంటే మీరు అంతకుముందు ఎందుకు రాలేదు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులందరినీ పంపించాం. 13 రోజుల తర్వాత శవం దొరకలేదని చెప్పి ఈ రోజు మీరు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకు నిన్న వెళ్ళినట్టున్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రి, ఆ స్థానిక మంత్రి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నిన్న వెళ్తే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ నిలదీసినటువంటి పరిస్థితి. ఏమయ్యా, శవం 13 రోజులుగా తీసుకురాలేదు, ఈ 13 రోజుల తర్వాత మీరు మాకు ఓ 10 లక్షల రూపాయలు ముష్టేస్తున్నాము తీసుకోండి అని ఇవ్వటానికి వచ్చారా అని చెప్పి నిన్న నిలదీసినటువంటి పరిస్థితి. రోజుకు ఒక చోట జరుగుతుంది. 5 నెలల పసికందు మీద అత్యాచారం ఏంటి సార్? మానవ మృగాల్లాగా తయారవుతున్నారు. కనీసం హోంమంత్రి, మహిళా హోంమంత్రి స్పందించదు. ఆమె ఏమంటది, నేనేమో లాఠీ పట్టుకొని తిరగాలా అంటుంది. నువ్వు లాఠీ పట్టుకొని తిరగాల్సిన పని లేదమ్మా. నువ్వు పోలీసులకి స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇవ్వండి. ఎవడు ఇట్లా జరిగితే వాడిని తీసుకొని వచ్చి లోపలేసి వాడిని కుమ్మేసి ఇంకోసారి జరగకుండా ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోమని చెప్పండి. అంతే తప్ప నేను వచ్చి లాఠీ పట్టుకొని తిరుగుతానా? కనీసం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడాడు సార్. 9 ఏళ్ల అమ్మాయి పేరు వాసంతి, నంద్యాల జిల్లా మచ్చుమరిలో జరిగినటువంటి సంఘటన. శవం దొరకపోతే ఏం సార్, శాంతి భద్రతలను మేము వస్తే భలే బ్రహ్మాండంగా కాపాడుతా అన్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి పదవిని తెచ్చుకున్నారు కదా ఈవీఎం ప్రభుత్వంలో. తెచ్చుకున్నప్పుడు మరి ఏమైంది అంటే ఎడో జరుగుతా ఉంటాయి, నేను టీవీలో చూస్తే నాకు తెలిసింది. ఇదా బాధ్యత లేకుండా ఇచ్చేది? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి అబద్ధాలు చెప్పారు కదా. మరి అవి అబద్ధాలు కాదు నిజాలు అని మరి ప్రూవ్ చేయాలనుకుంటే మరి 30,000 మందిని ఎక్కడున్నారో ఎతికి పట్టుకురావాలి కదా. ఇలా లేకుండా అంతకుముందు మీరు అది చేశారు కదా, అంతకుముందు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? మీరు మాట్లాడేటటువంటి ఇదే బాధ్యత కలిగినటువంటి పాలకపక్షం మాట్లాడాల్సిన మాటలు ఇదే? లేదంటే వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు కాదు, వాళ్ళు వైసీపీ వాళ్ళని ఒక ముద్రేసి, వైసీపీ అంటే తెలుగుదేశం అండి, వాడిని ఉరి తీసేటట్టుగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఉరి తీసేటట్టుగా ఎవరు కూడా ఈ బార్ కౌన్సిల్లోకి చెప్తున్నాం మేము ప్రభుత్వం తరపున, ఎవరు అతని తరపున వాదించొద్దు. ఎవరైతే ఆ జిలానీ అనే అతనికి శిక్ష పడాలి, ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి, ఎవరు వాదించొద్దని చెప్పేటటువంటి ధైర్యం ఉందా మీ పార్టీ? కాకపోతే మీరు ఎందుకు లాయర్లను పెడుతున్నారు? ఇదే వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారిని అడుగుతా ఉన్నా, మీ ఆవిడ గారికి కేకులు ఎందుకు తినిపిస్తాడు మీ పార్టీ? కాకపోతే లోకేష్ బర్త్డే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారా, తెలుగుదేశం వాళ్ళు చేస్తారా? వాళ్ళకు ముద్ర వేసేసి, లేదంటే వైసీపీ అని. ఎప్పుడో వైసీపీలో ఉంటే ఎప్పుడో 1.5 సంవత్సరాల క్రితం అతను తెలుగుదేశంలో జాయిన్ అయి ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు కీలకంగా అతను ఎమ్మెల్యేగా అనుచరుడుగా తిరుగుతా ఉన్నాడు. తిరుగుతున్నప్పుడు ఈరోజు నడి రోడ్డు మీద నరికి చంపుతా ఉంటే, కత్తులు తీసుకొని శైర్య విహారం చేస్తా ఉంటే, అసలు ఇది ఎక్కడన్నా మనం పాలస్తీనా, పాకిస్తాను, లేదంటే సౌత్ సుడాన్ ఇట్లాంటి కంట్రీలో కూడా మనం ఎప్పుడు చూడం సార్. నిజంగా వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఉంటే ఈ బాటికి అరెస్ట్ చేసేవాళ్ళు కదా. అసలు కాదు సార్, దీంట్లో వైసీపీ అంటే తెలుగుదేశం బాధ్యత కలిగినటువంటి పాలకపక్షం వ్యవహరించాల్సిన తీరు ఇదే? ఎందుకన్నా మీకు అధికారం ఇచ్చింది? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జెండా కప్పుకుంటేనో, ఈ కండవా వేసుకుంటేనో చంపేస్తారా మీరు? చేతులు తెగనరుగుతారా? నడి రోడ్డు మీద కత్తులు తీసుకొని చంపడానికి వచ్చేస్తారా? ఎంతమందిని చంపుతారు? 1,32,00,000 మంది ఓట్లు వేశారు మాకు. 1,32,00,000 మందిని చంపేస్తారా అని అడుగుతా ఉన్నా ఈరోజు కూటమి సభ్యుల్ని. ఎందుకన్నా మీకు అధికారం ఇచ్చింది? అధికారం ఇచ్చింది మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తా ఉన్నారు కదా. ఒక్కళ్ళకన్నా ఇచ్చారా మీరు అధికారంలోకి వచ్చినాక? నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు కదా, జూన్ నెలది ఏమైంది, జూలై నెలది ఏమైంది అని అడుగుతా ఉన్నా. నిరుద్యోగ వృత్తి ప్రతి ఆడవారికి, అంటే ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళకి, ప్రతి మహిళకి ఎంతమంది ఉంటే అంతమందికి మీరు నెలకి 1,500 ఇస్తా అన్నారు కదా. 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జూన్ నెల 1,500 ఏమైంది, జూలై నెల 1,500 ఏమైంది? ప్రతి రైతుకు 20,000, ఏదైతే మీకు రైతుకు భరోసా కల్పించే కార్యక్రమంగా 20,000 ఇస్తా ఉన్నారు కదా. రైతన్నలు అడుగుతా ఉన్నారు. వీటన్నిటినీ పక్కకు నెట్టేయటం కోసం, వీటి మీద డిస్కషన్ జరగకుండా ఉండటం కోసం అరాచకాలు, విధ్వంసం, అసలు ఎప్పుడు చూడనటువంటి మారణ హోమం, రాక్షస పరిపాలన అంటే ఎలా ఉంటదంటే, ఈ 45 రోజుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అండ్ కో పరిపాలన చూస్తే పుస్తకాలు రాయాలి సార్. భావి తరాలు ఖచ్చితంగా ఇటువంటి పరిపాలన మనం మహమ్మద్ గజనీ సమయంలో కూడా లేనటువంటి అరాచకాలు ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడాల్సిందే.
ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం, ఇది మీరు ఖచ్చితంగా హెచ్చరికగానే తీసుకోవాలని చెప్తా ఉన్నాం. బతిమలాట్లేదు, మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశం, జనసేన వీళ్ళ కూటమి సభ్యులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఇంతకు ఇంత అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తది. కాలం ఎప్పుడు ఒకవైపు ఉండదు, ఒకరికి అనుకూలంగా ఉండదు. ఖచ్చితంగా మాకు సమయం వస్తది. మాకు సమయం వచ్చినప్పుడు ఇంతకు ఇంత ఖచ్చితంగా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చక్రవడ్డీతో సహా కలిపి తీర్చుకునేటటువంటి సమయం వస్తది. ఇది 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 గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, ఇప్పటికైనా ఆపండి. ఇప్పటికీ ఆపకుండా ఇలానే దాడులు చేస్తాం, ఇలానే చంపేస్తామంటే ఖచ్చితంగా ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. న్యాయపరంగా పోరాడతాం. ఖచ్చితంగా మాకు సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కరిది మీరు రాసుకున్నారు కదా రెడ్ బుక్, మేము రెడ్ బుక్ లో రాసుకో అవసరం లేదు. ఖచ్చితంగా మాకు గుర్తుంటది. మీరు రాసుకుంటేనే గుర్తుంటదేమో. మీరు చేసిన దానికి ఈ రోజు ప్రజానికం కూడా చూస్తా ఉన్నారు. ఎప్పుడు మీకు బుద్ధి చెప్పాలి, ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది. ఎందుకంటే మీకు ఓటు వేసింది ఎందుక, అసలు మీకు ఓటు వేశారని కూడా ఈరోజు ప్రజలు అనుకోవట్లేదు. ఎందుకు ఎట్లా గెలిచారనేది కూడా ఒక అనుమానంతో ఈరోజు ప్రజానికం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నటువంటి ప్రజానికాన్ని ఈరోజు చూస్తా ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు అనేటటువంటి ఒక డిస్కషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికంగా సరే యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజానికం డిస్కస్ చేసేటటువంటి పరిస్థితి. ఇలాంటి దాడులు, ఇలాంటి సంస్కృతి ఎక్కడికక్కడ తెగ నరుకుతా ఉన్నారు, ఎక్కడికక్కడ రేపులు చేస్తా ఉన్నారు. మహిళలు కనపడితే చాలు సార్, ఎక్కడికక్కడ వాళ్ళ మీద అత్యాచార యత్నాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, మగవాళ్ళైతేనేమో చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మంచిది కాదు. కానీ స్పందించాల్సినటువంటి హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ చేసినటువంటి కామెంట్లు ఎలా చూడాలి సార్? హోంమంత్రి గారు ఎవరు, అనిత గారినా? హోంమంత్రి గారిని గుర్తుందా? ఓకే, ఆమె లాఠీ పట్టుకొని రావాలా? ఏం టైం పడుతుంది కదా దేనికైనా? అంటే ఏంటి, ఇంకొక 1,00,000 మందిని రేపులు చేసినాక టైం తీసుకొని వస్తారా అండి? ఇంకో 1,00,000 మంది చచ్చిపోయినాక టైం తీసుకొని అప్పుడు మాట్లాడతారా? ఆమె అధికారంలోకి రాకముందే చెప్పింది, మొదటి 6 నెలలు మేమేంటో చూపిస్తాము, ఒక్కొక్కరిని ఏ విధంగా మేము ట్రీట్మెంట్ ఇస్తామో చూడండి అని. ఎందుక మీకు అధికారం ఇచ్చింది హోంమంత్రి గారు? అసలు ఎందుకు మీకు ఈ పదవులు? ఒక ఆడపిల్ల శవాన్ని తీసుకురాలేకపోతే ఎందుకమ్మా మనకి ఈ పదవులు? ఎందుకు ఈ పై మనకి ట్యాగులు? హోంమంత్రి మళ్ళీ ఇదే ఎందుకమ్మా హోంమంత్రి పదవి? అదే మీ ఇంట్లో ఆడపిల్ల 13 రోజులుగా ఆడపిల్ల కనపడక శవం కూడా దొరకపోతే ఇదే హోంమంత్రిగా మీ నుండి ఏం చేస్తారన్న అని బయట వాళ్ళు కూడా చెప్తారు కదా. అంటే మీ ఇంట్లో ఆడపిల్ల కాదా ఈరోజు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి కదా మీరు హోంమంత్రి, మీ ఇంటి ఒక్కళ్ళకి కాదు కదా. ఈరోజు ఎక్కడికక్కడ తెగ నరుకుతా ఉంటే దాని మీద ఇప్పటికీ స్పందించిందా ఈ హోంమంత్రి గారు? స్పందించారా? ఇదే హోంమంత్రి గారా? ఎందుకు ఈ పదవులు? ఎందుకు పదవి ఇస్తే ఆ పదవికి న్యాయం చేయాలి, ప్రజానికం తరపున పోరాడాలి, ఒక మంచి పరిపాలన అందించాలి. మేము మంచి పరిపాలన అందించాం, కానీ మీరు ఈవీఎంల వల్ల, ఇంకో ఏదో మోసపూరిత వల్ల, ఈ మోసపూరిత హామీల వల్ల, కుట్రల వల్ల మీరు గెలిచి ఉండొచ్చు. కానీ మేము ఖచ్చితంగా ఆ రోజు దిశ ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి దిశ చట్టాన్ని తీసుకొని వచ్చి దిశ యాప్ని ఆల్రెడీ అందరి మొబైల్స్ లోకి, మహిళలందరి మొబైల్లో దిశ యాప్ని ఏదైతే ఇన్స్టాల్ చేసుకుని అలా చేసి వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తుంది, ఇబ్బంది కలుగుతుందని అంటే ఇమీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లో అక్కడికి పోలీస్ యంత్రాంగం వెళ్ళేటట్టుగా చర్యలు తీసుకొని కొన్ని వేల మందిని కాపాడగలిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మీరు ఆ దిశ సంబంధించినటువంటి ఆ చట్టాన్ని, ఆ ప్రతుల్ని తగలబెట్టి మీరు ఈరోజు రాక్షస ఆనందం పొందుతూ ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఒకటి, ఆమె హోంమంత్రి అనేది మర్చిపోయారు. ఆ మామూలుగా తెలుగుదేశం పార్టీ నాయకురాలుగానే వ్యవహరిస్తా ఉన్నారు. హోంమంత్రిగా వ్యవహరిస్తే ఏం సార్ ఇప్పుడు జరిగి తీసుకురాలేరా సార్? 13 రోజులు అయితే 9 ఏళ్ల బాలిక శవాన్ని కూడా ఎతకలేనటువంటి టెక్నాలజీ అలాంటి యుగంలో మనం ఉన్నామా సార్? ఇంతమంది వ్యవస్థలను పెట్టుకొని శవం కూడా దొరకలేదు ఇప్పటి వరకు. ఇంకేంటి సార్ వీళ్ళు చెప్పేది? ఇంకా హోంమంత్రి అనే దానికి అర్థం ఏముంది? ఇంకా మనం మాట్లాడి కూడా ఉపయోగం లేదు. ఆమెకి ప్రజానికం అయితే పూర్తిగా గమనిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ పరిపాలనకి చరమగీతం పాడాలి. రాష్ట్రపతి గారి పాలన ఇక్కడికి రావాల్సిందే. ఈ పరిపాలన కానీ కొనసాగితే మీకైనా, నాకైనా, ఇంకొకరికైనా, మీడియాకైనా, లేదంటే ఇంకా ఎవరికి కూడా రక్షణ ఉండేటటువంటి పరిస్థితి లేదు. అందరూ భయం గుప్పెట్లో బతకాల్సిన పరిస్థితి. ఈ రోజు చాలా ఇళ్లలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా కుటుంబాల్లో మహిళలు చెప్తున్నటువంటి మాట, మగవారు మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్తే
మీరు మళ్ళీ తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. మీరు తిరిగి రాకపోగా మీ శవం వచ్చింది అనేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. సో మీరు దయచేసి బయటికి వెళ్ళొద్దని చెప్పి ఈ రోజు మహిళలు మొత్తం ఈ రోజు ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవారికి చెప్తున్నారు, బయటికి వెళ్తే మీరు సేఫ్ గా వస్తారని గ్యారంటీ లేదు, బయట అంత భయానక పరిస్థితులు ఉన్నాయి, ఈ ఇళ్లలోంచి బయటికి వెళ్ళొద్దు అనేటటువంటి పరిస్థితి ఉందేనంటే ఎంత భయానకంగా ఈ రాష్ట్రం ఉందో ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నా. మిగిలిన రాష్ట్రాలు, మిగిలిన రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షస క్రీడ నడుస్తా ఉంది. దీనికి చరమగీతం పాడాలంటే మీ అందరి మద్దతు కూడా కావాలి. మీ అందరూ కూడా మద్దతుతో పార్లమెంట్ సాక్షిగా దీన్ని నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రపతి గారు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడండి. ప్రధానమంత్రి గారు సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ అలయన్స్ గవర్నమెంట్, దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజానికాన్ని కాపాడమని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా దానికి ఢిల్లీ స్థాయిలో మేము వెళ్ళి పర్సనల్ గా కూడా వాళ్ళందరినీ కలిసి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రజల పక్షాన బలంగా నిలబడినటువంటి పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. సో ఖచ్చితంగా ఆ దిశగా మేము అడుగులు వేస్తాం. సో ఫైనల్లీ ఢిల్లీలో బుధవారం చేయబోయేటువంటి దీక్షకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఆ దీక్ష ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి సందేశం ఇవ్వబోతుందంటే ఏం చెప్తారు సార్? ఈ రోజు భారతదేశానికి రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీలో ఖచ్చితంగా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు కూడా దీని మీద చర్చించుకునే విధంగా, మిగిలిన రాజకీయ పక్షాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఈ ఘోరాలు, ఈ నేరాలు, వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టండి అని చెప్పి ప్రధానమంత్రి గారి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఢిల్లీ స్థాయిలో మేము వాస్తవాలను వివరిస్తాం. నేషనల్ మీడియాకి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పక్షాలకు కావచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటిది విత్ వీడియోస్ విత్ ఫొటోస్ సాక్షిగా ఈ నెల రోజుల్లో, ఈ 45 రోజులుగా జరిగినటువంటి హత్యలు ఎన్ని, అత్యాచారాలు ఎన్ని రకాల దోపిడీలు జరిగినాయి, ఎంతమంది ఈ రోజు రాష్ట్రం విడిచి ఎన్ని కుటుంబాలు పక్క రాష్ట్రానికి వెళ్లి తలదాల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని పూర్తిగా వివరించి వాళ్ళ మద్దతు కూడా కూడగట్టి ఈ రాష్ట్రానికి న్యాయం జరిగేలాగా రేపు మా ప్రొటెస్ట్ ఉండబోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వెంకటరెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఢిల్లీలో చేయబోయేటువంటి దీక్షకు సంబంధించి కావచ్చు. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.